గురువుగారు ఏనాడు తనని అస్సలు నమ్మనటువంటి ఒక భక్తుడిని కంచిస్వామి వారు ఎలా రక్షించారు? ఆ భక్తుడు చేసినటువంటి పని ఏంటి? మీనాక్షి సుందరం ఇది జరిగినటువంటి యథార్థమైనటువంటి కథమ్మ. అతని పేరు మీనాక్షి సుందరం. పుట్టుకతోటే స్వామీజీలన్నా మహానుభావులన్నా ఒక రకమైనటువంటి విముఖత ఆయనలో ఉంది. కానీ తల్లిగారు చాలా నిష్ఠాపరులు. అందులో కంచిస్వామి వారంటే ఆ అమ్మగారికి చాలా అభిమానం. ఈయననేవారు ఈ మీనాక్షి సుందరం కూడా, ఎందుకమ్మా అస్తమానం ఆయన చుట్టూ ఆ సన్యాసి చుట్టూ తిరుగుతూ ఉంటాం, వాళ్ళు ఈ లోకాన్ని మోసం చేయటానికి పుట్టినటువంటి వాళ్ళమ్మ, ఈ రకంగానే మాట్లాడేవాడు. ఎందుకమ్మా వాళ్ళ చుట్టాల తిరగటాలు ఇలా అని చెప్పి అంటూ ఉండేవాడు. అంటే అలా అనవద్దు అని చెప్పి పాపం అమ్మగారు హెచ్చరిక చేస్తూ ఉండేది. ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత అమ్మగారికి తీవ్రమైనటువంటి అస్వస్థత వచ్చింది. హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్లు కూడా మా ప్రయత్నం మేము చేస్తాము, ఏమో చెప్పలేము అని అంటూ ఉంటే, ఇతను ఈ పీఠాధిపతులు వీళ్ళ మీద నమ్మకం లేదు, కానీ అమ్మగారంటే మాత్రం విపరీతమైనటువంటి అభిమానం ఉంది ఈ మీనాక్షి సుందరం గారికి. ఏం చేయాలో తోచ, ఈయన ఒకరి దగ్గర ట్యూషన్ చెప్తూ ఉండేవాడు. ఆ మీనాక్షి సుందరం గారు ట్యూషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ ట్యూషన్ పెట్టించుకున్నటువంటి ఆ పెద్ద మనిషి, ఏమయ్యా ఎందుకంత బాధగా ఉన్నావు అంటే, ఏం లేదండి మా అమ్మగారిని ఇలా చేర్చాము, డాక్టర్లు కూడా ఏమో చెప్పలేము అంటున్నారు, నాకు చాలా బాధగా ఉంది, ఏం చేయాలో తోచట్లేదంటే, పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళవయ్యా అన్నాడు. అని ఆ పెద్ద మనిషి అంటే, పెద్ద డాక్టరా, ఎవరండి ఆయన, ఎండియా అంటే, అంతకంటే పెద్ద డాక్టర్ అయ్యా, ఇక్కడికి దగ్గరలోనే కంచిలోనే ఉన్నారు ఆయన నడిచే దేవుడు అంటారు. ఓ ఆయన్ని గురించే మీరు చెప్పేది? అటువంటి పీఠాధిపతులు అంటే నాకు నమ్మకం లేదండి. నేను చెప్తున్నాను కదా, నా మాట మీద విశ్వాసం ఉంచు, నేనంటే నీకు గౌరవం ఉంది కదా, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు తరుణోపాయం చూపిస్తారు. ఏమోనండి వాళ్ళ దగ్గరికి వెళ్తేనేమో చొక్కాలు వేసుకోకూడదట, నాకు ఇలాంటి ఆచారాలు గెట్టవు. ఏమయ్యా ఇంట్లో మీ అమ్మ చెప్పిందనుకో, ఏదైనా పని చేస్తావు కదా, ఈరోజు మీ అమ్మగారే చెప్పిందనుకో, ఒంటి మీద చక్కగా ఆ చొక్కాలు వేసుకోకుండా ఒక్కసారి నీకు ఇష్టమున్నా లేకపోయినా ఆయన దర్శనం చేసుకొని, మా అమ్మగారికి బాగాలేదండి అని ఒక్క మాట చెప్పవయ్యా, నేను చెప్తున్నాను కదా, సరేలేండి మీకోసం వెళ్తానని చెప్పి ఆ మీనాక్షి సుందరం కంచిస్వామి వారి దగ్గరికి వచ్చారు. ఈయన చెప్పకుండానే, మీ అమ్మగారిని హాస్పిటల్లో చేర్చారు కదా, ఎలా ఉంది, తగ్గిపోతుందిలే అని కంచిస్వామి వారి తనంతట తాను, అప్పటి వరకు ఇద్దరికి మధ్య అసలు ఎటువంటి పరిచయము లేదు, ఆయన జగద్విఖ్యాతులు, జగద్గురువు, మహానుభావుడైన ఆయనంతటా ఆయన ఆ మాట అనేసరికి ఒక్కసారి చాలా, అప్పటి వరకు వేరే రకమైన భావాలతో ఉన్నటువంటి ఈ మీనాక్షి సుందరంలో చలనం వచ్చేసింది. ఒక్కసారి పెట్టకూడదు అనుకున్నటువంటి చేతులు రెండు దగ్గరికి కలిసిపోయి ఒక్కసారి నమస్కారం చేశారు. చేసిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఒక అతన్ని పిలిచి, ప్రసాదం అతనికి అందచేయండి అని చెప్తూ, బాబు నువ్వేం బాధపడకు, మీ అమ్మగారు రేపు సాయంత్రం కల్లా తిరిగి యథాప్రకారంగా నిన్ను ప్రేమతోటి పిలుస్తారు, నిన్ను డాక్టర్లు కూడా రేపు సాయంత్రానికి నీకు చెప్తారులే, మీ అమ్మగారికి అంతా చక్కగా స్వస్థత చేకూరుందని చెప్పి ఆశీర్వదించి పంపించారు. నమస్కారం చేసి వచ్చారు. ఆయన అన్నట్లుగానే యథార్థంగా జరిగినటువంటి సంఘటన, మరుసటి రోజు సాయంత్రానికి పూర్తి స్వస్థతతోటి అమ్మగారు పలకరించారు. అప్పటి నుంచి కంచిస్వామి వారికి, ఆ నడిచే దేవుడికి ఎంతో భక్తులైపోయారు ఈ మీనాక్షి సుందరం. ఇటువంటి భక్తుల కథలు ఒకటా రెండా, వందల కొద్దీ ఉన్నాయి. ఆ నడిచే దేవుడి ఆరాధన సందర్భంగా ఆయన్ని మనందరం కూడా ఆ భక్తుల్ని ఎలా కాపాడారో మనల్ని కూడా అలా కాపాడమని ప్రార్థన చేద్దాం.